రైట్. ఇప్పుడు శాతం అనేటువంటి టాపిక్‌లో ఐదో క్వెషన్ అండి. క్వెషన్ చూడండి. 30% ఆఫ్ 15% ఆఫ్ 3000 క్వెషన్ మార్క్. హాఫ్ అంటే దాని అర్థం ఇంటూ అని చెప్పేసి అర్థం. ఇప్పుడు 3000లో 30%లో 15% ఎంత అనేది క్వెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుందాం. ముందుగా 100% గాను 3000 అనుకుంటే ఇక్కడ మనకు ముందుగా కనిపెట్టాల్సింది 30% అనేది కనిపెట్టాలి. ముందుగా ఇక్కడ 30% అనేది మనం కనిపెట్టాల్సి ఉంది. ఇప్పుడు చూడండి, 2 సున్నాలకు 2 సున్నాలు 3 ముళ్ళ 9, మిగిలినటువంటి 2 సున్నాలు 900. ఇప్పుడు ఈ 900లో 15% ఎంత అనేది క్వశ్చన్. 15% ఎంత అనేది క్వశ్చన్. 31 30, 33 90, 0 మిగిలే ఉంటుంది. 15 మూళ్ళు 45, 450 రూపాయలు. 450 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 25% ఆఫ్ 20% ఆఫ్ 500. 25%లో 20%లో 500లో ఎంత అనేది క్వశ్చన్ అనమాట. మరి సేమ్ టు సేమ్ అదే షార్ట్ కట్ మోడ్లోనే మనం చేద్దాం. 100% మొత్తం 500 అయితే ముందుగా మనకి దీంట్లో కావాల్సింది 25% ఎంత అనేది క్వశ్చన్. 25% ఎంత అనేది క్వశ్చన్. 2 సున్నాలకు 2 సున్నాల క్యాన్సల్. 25 125. 125. ఈ 125లో మనకు కావాల్సింది 20% కావాలి. 20% కావాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, 25 కార్లు 25, 25 5లు 125. 5 ఇంటూ 20 మనకు వచ్చేసరికి ఆన్సర్ ఎంత? 5 20లు 100. ఓకేనా. సరే, 25 5లు 125, 5 2 10 100. రైట్, ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 480లో 16 2/3% ఎంత? 16 2/3%. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 16 2/3% అంటే మనం ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ మన క్లాస్లో 1/6. ఓకేనా. ఇప్పుడు మొత్తం 6 భాగాలకు గాను 480 అయితే 6 భాగాలకు గాను 480 అయితే మరి ఒక భాగానికి ఎంత అనేది క్వశ్చన్. 6 1 6, 6 48. సో ఒక భాగానికి గాను 80 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. 80 అనేది ఆన్సర్. రైట్. ఇటువంటి షార్ట్ కట్స్ నేను ఆల్రెడీ ముందే చెప్పాను. మీరు ఇవన్నీ కూడా బై హార్ట్ చేసుకోవాలి. అన్నీ ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎలా వస్తుంది ఎలా రాదనేది మనం ఆల్రెడీ ముందు క్లాస్ డిస్కషన్ చేసుకోవడం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8వ క్వశ్చన్ ఏమనుంది? 8వ క్వశ్చన్ ఇక్కడ 165లో 9 1/11% ఎంత? 165లో 9 1/11% ఎంత? ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసరికి 9 1/11% మనము ఏమని చెప్తున్నాం ఆల్రెడీ? 1/11. 9 1/11% వచ్చేసరికి మనం ఏమని చెప్పుకున్నాం? 1/11. ఓకేనా. 1/11. ఇప్పుడు ఈ 11 భాగాలకు గాను 165 అయితే మరి ఆ ఒక్క భాగం ఎంత అనేది క్వశ్చన్. 11 కార్లు 11, 11 కార్లు 11, 5 మిగులుతుంది. 5 5 55, 11 5లు 55, 15 ఇంటూ 1 15. ఓకేనా. 15 ఇంటూ 1 15. సో ఆన్సర్ వచ్చేసరికి 15. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ నేర్పిస్తాను. కొన్ని వందల లెక్కలు చెప్తాను. ప్రతిరోజు కూడా మీరు నోట్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 1కి 2 సార్లు క్లాసెస్ అనేవి వినండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 1260లో 14 2/7%లో 11 1/9% ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. 14 2/7% అంటే మనం ఏమని రాసుకుంటాం అంటే 1/7. ఓకేనా. 1/7. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నాం 11 1/9 వచ్చేసరికి మనం ఏమని రాసుకుంటాం? 1/9. ఓకేనా. 1/9. రైట్.
ఇప్పుడు చూడండి, ముందుగా ఉన్నటువంటి దాన్ని ఒకసారి కనిపెడదాం. ముందు 14/2/7 ఏమని రాసుకుంటాం మనము 1/7గా రాసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ముందు 7 భాగాలకు గాను 1260. అయితే మనకు అందులో కావాల్సింది ముందుగా ఒక భాగం కావాలి. రైట్. ఇప్పుడు చూడండి, 7 1 7, 7 1 7, ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. 7 ఎంబులు 56, 180 ఇంటూ 1 180. ఓకేనా? ఇప్పుడు ఈ 180 అనేది ఎన్ని భాగాలకు సమానము? మళ్ళీ 11/9% కూడా చేయాలి కదా. 9 భాగాలకు సమానం. 9 భాగాలకు గాను 180 అయితే మరి మిగిలినటువంటి ఆ ఒక భాగం ఎంత అనేది క్వశ్చన్. 9 1 9, 9 2 18, 20 వచ్చేసరికి ఆన్సర్ ఒకేలా. రైట్. 20 వచ్చేసరికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి ఇక వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 500లో 20%, 800లో 30% ఎంత అనేది క్వశ్చన్. 500లో 20%, 800లో 30%. రైట్. ముందుగా 500లో 20% తీద్దాం. 100% గాను మొత్తము 500 ఉంటుంది. ఓకేనా? దాంట్లో 20% ఎంత అనేది క్వశ్చన్. రైట్. ఇప్పుడు చూడండి, 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్, 2 5లు 10, 0 ఉంది కాబట్టి 100. ఇప్పుడు ఇది 100. అలాగే ఈ యొక్క ఇప్పుడు చూడండి, మరి 800లో 30% కూడా చూద్దాం. 100% గాను 800 అయితే మరి 30% ఎంత? దాంట్లో 30% ఎంత అనేది క్వశ్చన్. 2 సున్నాలకు 2 సున్నాలు 3 8లు 24, 240. ఇక్కడ వాడు ప్లస్ అన్నాడు కాబట్టి ఈ యొక్క 100 ప్లస్ 240 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందండి? 340 అవుతుంది ఆన్సర్. 340 రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 750లో 20% కన్నా 400లో 30% ఎంత తక్కువ అని చెప్పడం అనేది జరిగింది. ముందుగా 750లో 20% ఎంత అనేది చూద్దాం. 100 వచ్చేసరికి 750. ఇందులో మనకు కావాల్సింది ఎంత శాతం కావాలా? 20% కావాలా. రైట్. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా 25 ఎక్కంతో 25 4లు. ఓకేనా? 25 3లు 75, 0. ఓకేనా? ఇప్పుడు చూడండి, 30 ఇంటూ 20 600. ఓకేనా? 600. రైట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 400లో 30% అనేది కావాలి మనకు. 100%కి గాను మనం ఏమనుకుంటాం? ఇప్పుడు కూడా పూర్తి స్థాయిగా 400 అనుకుంటాం. దీంట్లో 30%, దీనిలో 30% ఎంత అనేది క్వశ్చన్. రైట్. రైట్. 2 సున్నాలకు 2 సున్నాలకు కొట్టేసిన తర్వాత 4 12, 120 అనేది వస్తుంది. మరి 600 కంటే 120 అనేది ఎంత తక్కువ అనేది క్వశ్చన్. ఇక్కడ ప్లస్ కాదు, మైనస్ ఇక్కడ. సో మనకు ఎంత తక్కువ ఇది వచ్చేసరికి మొత్తము 480. అంతేనా? 480 అనేది రావడం అనేది జరుగుతుంది. రైట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక పరీక్షలో 600 మార్కులకు గాను ఏ అనే విద్యార్థికి 480 మార్కులు వచ్చాయి. అయితే ఆ విద్యార్థికి వచ్చినటువంటి మార్కుల శాతం ఎంత? మొత్తం 100% అనుకుంటే అతని యొక్క మార్కులు మొత్తము ఎన్ని? 600 మార్కులు వచ్చినాయి. ఓకేనా? 600 మార్కులు రావడం అనేది జరిగింది. అయితే అతనికి వచ్చిన మార్కులు ఎన్ని? 480 మార్కులు వచ్చినాయి. అయితే మరి ఇప్పుడు మనకు కావాల్సిన అతనికి వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత అనేది క్వశ్చన్. 2 సున్నాలకు 2 సున్నాలు, 6 1 6, 6 ఎంబులు 48. అంటే అతనికి వచ్చినటువంటి మార్కుల పర్సంటేజ్ ఎంత అంటే 80%. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పా, దీంతో దీన్ని కొట్టేయచ్చు, దీంతో దీన్ని కొట్టేయచ్చు, దీంతో దీన్ని కొట్టేయచ్చు, దీన్ని ఇట్లా క్రాస్ కొట్టేయడానికి ఉండదు, ఇంట్లోనే వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 8,000 మంది జనాభా కలిగిన ఒక పట్టణంలో 6,400 మంది అక్షరాస్యులు గలరు. అయితే ఆ పట్టణంలో అక్షరాస్యుల శాతం ఎంత అని అడగడం అనేది జరిగింది.
మనం ఏదైనా కానీ ఎప్పుడు కూడా 100% అనుకుంటాం. అంటే మొత్తం మీద ఆ పట్టణంలో 100%కి గాను పూర్తిగా ఎంతమంది ఉన్నారు? 8,000 మంది ఉన్నారు. 8,000 మంది ఉన్నారు. అయితే అందులో చదువుకున్న వాళ్ళు 6,400 మంది అక్షరాస్యులు. అయితే వారి యొక్క శాతం ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండి 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సల్, ఒక సున్నాకు ఒక సున్నా క్యాన్సల్, 8 ఒకట్లు 8, 8 ఎనిమిదిలు 64, మిగిలిన 0. అంటే అక్షరాస్యుల శాతం ఎంత? చదువుకున్నటువంటి వారి శాతము 80% అనమాట. ఇలా మనం షార్ట్ కట్స్లోనే నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ నేర్చుకుంటేనే మనకు త్వరగా ఆన్సర్లు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. మెయిన్గా టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి కూడా వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 240 లీటర్ల పాలు మరియు నీళ్ళ మిశ్రమంలో 180 లీటర్ల పాలు గలవు. అయితే ఆ మిశ్రమంలో పాల శాతం ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు 100% గాను 100% గాను మన దగ్గర ఎన్ని లీటర్ల పాలు నీళ్లు కలిపి ఉన్నాయి? 240 పాలు లీటర్లు కలిపి ఉన్నాయి. ఇందులో 180 లీటర్ల పాలు మాత్రమే ఉన్నాయి. అయితే దీని యొక్క శాతం ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం రైట్. పక్కన సౌండ్ రావడం వల్ల మనం క్లాస్ ఆపడం అనేది జరిగింది. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 100% గాను 240 లీటర్ల పాలు నీళ్ళ మిశ్రమం ఉంటే అందులో 180 లీటర్లు పాలే ఉన్నాయి. ఇప్పుడు 0 క్యాన్సల్, 6 4లు, 6 3లు, 4 ఒకట్ల 4, 4 25లు 100. ఇప్పుడు 25 ఇంటూ 3 వచ్చేసరికి 75% పాలున్నాయి. ఇక్కడ దీంట్లో ఎంత శాతం ఉన్నాయి? 75% పాలున్నాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇక. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రవి కొంత పొలాన్ని 75,000 రూపాయలకు కొని దానిని 15,000 రూపాయలు అడ్వాన్స్గా చెల్లించెను. అయితే చెల్లించాల్సిన మిగతా సొమ్ము పొలం ధరలో ఎంత శాతం అనడం అనేది జరిగింది. ముందుగా అతను 75,000కు పొలం కొన్నాడు. ఓకేనా? 75,000కు పొలం కొన్నాడు. ఇప్పుడు ఎంత అడ్వాన్స్గా చెల్లించినాడు? 15,000 చెల్లించినాడు. అంటే 15,000 చెల్లించినాడు అంటే అతను ఇంకా ఎంత ఇవ్వాలి? 60,000 ఇవ్వాలి. ఈ 60,000 అనేది ఎంత శాతం అనేది క్వశ్చన్. ఈ 60,000 అనేది ఎంత శాతం అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం 100%కి గాను 75,000 అయితే 75,000 అయితే మరి మిగిలిన 60,000 ఎంత శాతానికి సమానము అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ 3 సున్నాలకు ఇక్కడ 3 సున్నాలకు క్యాన్సల్, 15 5లు, 15 4లు, 5 ఒకట్ల 5, 5 20లు 100. 20 ఇంటూ 4 80%కి ఈ యొక్క 60,000 అనేది సమానం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియో నుంచి చేద్దాం. రైట్.